ఈ రోజుల్లో రాజకీయాలను చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వస్తుంది. నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేక నెమ్మదిగా నియంతృత్వం వైపు నడుస్తున్నామా అని. అధికారంలో ఉన్న వారిపై విమర్శ చేస్తే చాలు, కేసులు, బెదిరింపులు, దాడులు. కానీ అదే అధికారంలో ఉన్న నాయకులు మాత్రం ప్రతిపక్షాలపై ఎంతటి వ్యక్తిగత విమర్శలైనా, ఎంతటి ఆరోపణలైనా చేయడానికి మాత్రం వెనుకాడటం లేదు. అధికార బలం చేతిలో ఉందనే అహంకారంతో విభిన్న స్వరాలను అణిచివేయాలని చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది భయపెట్టే రాజకీయ పైశాచిక క్రీడ. ఒకే వ్యక్తిపై ఒకే విషయంలో పలు పోలీస్ స్టేషన్లో పలు వ్యక్తులు కేసులు పెట్టడం, వారిని వేధించడం అనేది ఒక కొత్త రకమైన విష సంస్కృతి. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ప్రజల సమస్యలపై బాధ్యతాయుతంగా పోరాటం కంటే కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నాయి. ప్రజల కోసం కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అసలు కనిపించడమే లేదు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, వివిధ వర్గాల అనుచరులు వాళ్ళ నాయకుల కంటే ఘోరంగా సోషల్ మీడియాలో పలకటానికి కూడా జుగుప్సాకరంగా ఉండే అసభ్య పదజాలంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. అభిప్రాయ భేదాలు ఇప్పుడు వ్యక్తిగత ద్వేషాలుగా మారుతున్నాయి. ఇది కేవలం రాజకీయ పతనం కాదు, సమాజపు విలువలు క్షీణిస్తున్న సంకేతం. ఈ రాజకీయ యుద్ధాల్లో చివరికి ఓడిపోతున్నది ఎవరు? సామాన్య ప్రజలే. పక్కకు నెట్టబడుతున్నది ఎవరు? ప్రజల సమస్యలే. ప్రజాస్వామ్యం అంటే అధికార దర్పం కాదు, విమర్శలను వినగలిగే సహనం. ప్రజాస్వామ్యం అంటే అరుపులు కాదు, బాధ్యత. ఆ విలువలను కనుక మనం కాపాడుకోలేకపోతే రేపు ప్రజాస్వామ్యం పుస్తకాల్లో మాత్రమే మిగిలిపోతుంది. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ప్రతి నాయకుడి మీద, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరి మీద ఉంది ఇది.